హలో ఫ్రెండ్స్, ప్రాన్స్ టమాటో రెసిపీ సింపుల్గా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తా. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా టేస్టీగా. నేను 1/2 kg ప్రాన్స్ తీసుకున్నా. ప్రాన్స్ ఎప్పుడైనా బాగా క్లీన్ చేసుకోవాలి. సాల్ట్, లెమన్ వీటితో 2 to 3 times క్లీన్ చేసుకోవాలి. అప్పుడే బ్యాడ్ స్మెల్ రాదు. ఫస్ట్ పెద్ద కడాయి పెట్టుకోండి. అందులో కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసుకోండి. ప్రాన్స్ కర్రీ స్మెల్ రాకుండా ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది. తర్వాత హోల్ గరం మసాలా వేయండి. జీలకర్ర, లవంగ, యాలకులు, 2 ఎండుమిర్చి, ఒక 4-5 మెంతులు. ఇందులో మెంతులు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ యాడ్ అయ్యిద్ది కర్రీకి. తర్వాత ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ కొంచెం ఎక్కువనే వేసుకోండి గ్రేవీ కోసం. ఆనియన్స్ మంచిగా రోస్ట్ అయిన తర్వాత పచ్చిమిర్చి అవి కూడా రోస్ట్ అయిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ కొంచెం ఎక్కువనే వేయండి. అల్లం ఎల్లిగడ్డ బాగా రోస్ట్ అవ్వాలి. అందులో నుంచి ఆయిల్ బయటకు వచ్చి అంతగా రోస్ట్ అవ్వాలి. అప్పుడే పచ్చి వాసన రాకుండా నీట్గా ఉంటుంది. తర్వాత పసుపు యాడ్ చేయండి. తర్వాత ప్రాన్స్ వేయండి. ప్రాన్స్ వేసి క్యాప్ పెట్టండి. అందులోనే వాటర్ అన్నీ ఫామ్ అయితే మనం ఎక్స్ట్రా వాటర్ కూడా యాడ్ చేసుకొని అవసరం లేదు కర్రీకి. ప్రాన్స్లో వాటర్ అన్నీ ఎగ్గిపోయిన తర్వాత ఉప్పు, కారం వేయండి. మీకు తగినంత ఉప్పు, కారం వేయండి. సాల్ట్ కొంచెం తక్కువ వేసుకోండి, ఎందుకంటే ప్రాన్స్ని ఆల్రెడీ సాల్ట్తో వాష్ చేస్తాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకోండి. ఎక్కువ వేస్తే ఉప్పీసం అయిపోయిద్ది. తర్వాత టమాటోస్ యాడ్ చేసుకోవాలి. ఇంకా మనం ఇందులో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం యాడ్ చేయని అవసరం లేదు. టమాటోస్తో మంచి గ్రేవీ వచ్చింది. సూపర్ టేస్ట్ ఉంటుంది కర్రీ. తర్వాత ధనియా పొడి, గరం మసాలా, మెంతి పొడి, కసూరి మేతి ఇవి యాడ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోండి. సూపర్ టేస్ట్, సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఎవరైనా ట్రై చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.